నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో పెరిగిన పసిడి ధరలు ఈ రోజు కూడా అదే ధోరణిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ తరుణంలో మదుపరులు తమ తదుపరి అడుగు ఎలా ఉండాలనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా 2026 సంవత్సరానికి సంబంధించి విలువైన లోహాల ధరలు అంచనాలు, గోల్డ్ సిల్వర్ రేషియో మారుతున్న తీరు పెట్టుబడిదారులకు కీలక సంకేతాలను అందిస్తోంది. గోల్డ్ సిల్వర్ రేషియో అనేది ఒక ఔన్స్ బంగారం కొనడానికి ఎన్ని ఔన్స్ల వెండి అవసరమో తెలియజేస్తుంది. చారిత్రాత్మకంగా ఈ నిష్పత్తి ఎప్పుడైతే గరిష్ట స్థాయిలకు చేరుకుంటుందో అప్పుడు వెండి ధరలు తక్కువగా ఉన్నాయని భావించి స్మార్ట్ ఇన్వెస్టర్లు వెండిని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 2026లో ఈ నిష్పత్తి 75 స్థాయికి పడిపోవచ్చనే అంచనా. వెండి ధరలు గోల్డ్ కంటే మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయని సూచిస్తోంది. అంటే రాబోయే రోజుల్లో వెండిలో పెట్టుబడులు పెట్టిన వారికి బంగారం కంటే ఎక్కువ శాతం లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెండికి పెరుగుతున్న డిమాండ్ ఈ మార్పుకు ప్రధాన కారణం కానుంది. బంగారం, వెండి ధరలు కేవలం డిమాండ్, సరఫరా మీద మాత్రమే కాకుండా భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం పెట్టుబడిదారులను సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం రేట్లు కూడా పసిడి ధరలకు లెక్కలు తొడుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో భాగంగా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం వల్ల మార్కెట్లో ధరలు తగ్గకుండా స్థిరంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి 2026 నాటికి బంగారాన్ని సరికొత్త గరిష్టాలకు చేర్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో పెరిగిన పసిడి ధరలకు ఈరోజు కూడా అదే ధోరణిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న తరుణంలో మదుపరులు తమ తదుపరి అడుగు ఎలా ఉండాలనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా 2026 సంవత్సరానికి సంబంధించి విలువైన లోహాల ధరలు అంచనాలు, గోల్డ్ సిల్వర్ రేషియో మారుతున్న తీరు పెట్టుబడిదారులకు కీలక సంకేతాలను అందిస్తోంది. గోల్డ్ సిల్వర్ రేషియో అనేది ఒక ఔన్స్ బంగారం కొనడానికి ఎన్ని ఔన్స్ల వెండి అవసరమో తెలియజేస్తుంది. చారిత్రాత్మకంగా ఈ నిష్పత్తి ఎప్పుడైతే గరిష్ట స్థాయిలకు చేరుకుంటుందో అప్పుడు వెండి ధరలు తక్కువగా ఉన్నాయని భావించి స్మార్ట్ ఇన్వెస్టర్లు వెండిని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 2026లో ఈ నిష్పత్తి 75 స్థాయికి పడిపోవచ్చనే అంచనా వెండి ధరలు గోల్డ్ కంటే మెరుగైన పనితీరును కనబరుస్తాయని సూచిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో వెండిలో పెట్టుబడులు పెట్టిన వారికి బంగారం కంటే ఎక్కువ శాతం లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెండికి పెరుగుతున్న డిమాండ్ ఇప్పుడు మార్పుకు ప్రధాన కారణం కానుంది. బంగారం, వెండి ధరలు కేవలం డిమాండ్, సరఫరా మీద మాత్రమే కాకుండా భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం పెట్టుబడిదారులను సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం రేట్లు కూడా పసిడి ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో భాగంగా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం వల్ల మార్కెట్లో ధరలు తగ్గకుండా స్థిరంగా పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితులన్నీ కలిసి 2026 నాటికి బంగారాన్ని సరికొత్త గరిష్టాలకు చేర్చే అవకాశం ఉంది.